ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం అనగా ఉగాది నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 7, అలాగే రాజ్యభోజ్యం 7, అవమానం 3. అంటే మీరు ఈ మొట్టమొదట చెప్పే దీన్ని బట్టే మీ రాశిని ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు అంటే మీ ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, అవమానం ఎంత, రాజ్యభోజం ఎంత అనే దాన్ని బట్టి నడుచుకుంటారు. అయితే ఏ రాశిలో ఏ నక్షత్రం వారికి ఏ పాదాలు ఈ రాశి వర్తిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ రాశి వారికి ఈ నక్షత్రాలు ఈ పాదాలు వర్తిస్తాయి. అలాగే మీ పేరులో ఈ మొదటి అక్షరం ఉన్నవారు అనగా జన్మరాశిని బట్టి కానీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి కానీ ఈ అక్షరాలతో ఉన్నవారు ఈ రాశికి చెందినవారు. అలాగే మీ పేరులో మొదట అక్షరం హీ, హ్యూ, హే, హూ అను అక్షరములు మరియు హే, హో అను అక్షరములు మరియు ఢా, ఢీ, ఢూ, ఢో అను అక్షరములు ఈ రాశి వారికి చెందినవారు. ఈ పేరులో మీ పిల్లలకు కానీ నామకరణం చేయాలన్నా, చెవిలో స్మరించినా లేదు మొదట కలిసేలా పెట్టినా ఏ ఇబ్బంది లేదు. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి న్యూట్రల్గా ఉంది. అంటే మైనస్ అయితే మాత్రం లేదు. మీరు ఆలోచించే ఆలోచన అనగా బండి న్యూట్రల్లో ఉంటుంది. బ్యాక్ వేస్తే బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ వేస్తే ఫ్రంట్ వెళ్తుంది. అది మన చేతుల్లో ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారు మీరు ఏ పని చేస్తే ఆలోచించుకొని మీరు చెడు చేస్తే చెడు వైపు వెళ్తారు, మంచి చేస్తే మంచి వైపు వెళ్తారు. కానీ నాకు మీరు చెడు చేయాలి అన్న ఆలోచన రానికుండా మంచి వైపు అడుగేస్తే 100% ముందుకెళ్ళి మీ జీవితం తొందరగా సెటిల్ అవుతుంది. అంటే ఈ రాసే స్వభావం వేరే ఉంటుంది. ఇలా ఉంటుంది కర్కాటకం అంటే అటువైపు వెళ్తుంది, ఇటువైపు వెళ్తుంది. అది ఎటువైపునే వెళ్ళగలదు. అలాగే మీరు కూడా మీరు ఆలోచించే ఆలోచన స్వభావాన్ని బట్టి మీరు ప్లస్లోకి వెళ్ళొచ్చు, మైనస్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ సంవత్సరంలో మీకు ఆస్తులు బాగా కూడతాయి. ఈ సంవత్సరంలో మీరు విదేశీయానంకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్కి ఉండే పిల్లలైతే వాళ్ళకి ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండవు. ఈ సంవత్సరం అన్నీ క్లియర్ అయిపోతాయి. జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది, కొత్త పరిచయాలు అవుతాయి, స్థానబలం మార్పిడి ఎక్కువగా ఉంది, సొంత ఇళ్ళు కడతారు, పొలాలు కొంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు అంటే ఏది అనుకున్నా మీరు చేసే పనిని శ్రద్ధగా చేస్తే మీరు ఎదుటి వాళ్ళు మాటలు ఈ సంవత్సరం అసలు వినొద్దు. మీ మనసుకు నచ్చింది చేయండి. అంటే మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళు వీళ్ళు సలహాల కన్నా మీ సొంత ఆలోచనలతో మీ ఇంట్లో వాళ్ళు మీరు తీసుకున్న నిర్ణయాలతో ముందుకెళ్తుంది. రియల్ ఎస్టేట్ బాగుంది, ఫుడ్ సెక్షన్ బాగుంది, మెడికల్ ఫీల్డ్ బాగుంది, ఫార్మసీ ఫీల్డ్ బాగుంది. చాలా వరకు ఈ సంవత్సరం ఈ రాశివారు కర్కాటక రాశివారు అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతారు. అలా చేసే యోగ్యత, అలా చేసే అదృష్టం, అలా చేసే టైము ఈ సంవత్సరం మీకు వర్తిస్తుంది. కనుక మీరు ఏమి చెయ్యాలి అని అనుకున్నా కొంచెం లేట్ అయినా పర్వాలేదు. కానీ మీరు చెయ్యాలి అని అనుకున్నది ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువగా ఫైనాన్షియల్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆడవారి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఏకాంతంగా ఉండడానికి ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువగా దైవ దర్శనం ఎక్కువగా చేయండి. ఎక్కువగా తీర్థ స్నానాలకు ఎక్కువగా వెళ్ళండి. వీలున్నంత వరకు ఈ సంవత్సరం మీరు కాశీ గంగా స్నానం చేస్తే చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఏం చేసినా చేయకపోయినా నదులు ఎక్కువగా సందర్శించండి. అంటే నదీ స్నానం ఎక్కువగా చేయండి. అంటే ఇప్పుడు మనకు కాశీ కానీ రామేశ్వరం కానీ అలా ఎక్కడైతే నదులు ఎక్కువగా ఉంటాయి సముద్ర స్నానం కానీ జ్యోతిర్లింగాలు ఈ సంవత్సరంలో మీరు కనీసం ఒక 3 దర్శనం చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. అందులో కాశీ ఒకటి,
రామేశ్వరం ఒకటి, శ్రీశైలం ఒకటి. ఈ 3 మీరు బాగా దర్శనం చేసుకుంటే ఈ రాశి వారికి ఉన్న దోషాలన్నీ హరింపబడి వాళ్ళు అనుకున్న పనులన్నీ ముందుకెళ్ళి ప్రశాంతంగా ఉండి కొత్త ఆస్తులు, స్థలాలు, పొలాలు కొని బంగారం బాగా కూడబెట్టుకొని ఈ సంవత్సరం సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కనుక ఈ రాశివారు ఈ జాగ్రత్తలు వహించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకొని ఈ సంవత్సరం మీరు సెటిల్ అయ్యేదానికి ఆలోచించండి. కృష్ణార్పణమస్తు.